గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. నారాయణపేట జిల్లా కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డిఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో దాదాపుగా 70 మంది పోలీసు సిబ్బందులంతా కూడా జిల్లా కేంద్రంలోని బహర్పేట్ కాలనీలో పూర్తిగా కార్డన్ సెర్చ్ నిర్వహించినటువంటి పరిస్థితి. దాదాపుగా 160 ఇళ్ల వరకు కూడా సెర్చ్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపుగా ఎలాంటి పత్రాలు లేనటువంటి 35 ద్విచక్ర వాహనాలను 2 ఆటోలను సీజ్ చేశారు. కాలనీ వాసులకు పట్టణ ప్రజలందరికీ కూడా భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టుగా డిఎస్పీ లింగయ్య తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో కావచ్చు ఇతరత్ర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, కాలనీల్లోనే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరి లోపల భరోసా కల్పించేందుకు పోలీసుల వారు అప్రోచ్ అయినట్టయితే ఎలాంటి న్యాయం జరుగుతుందనేటటువంటి విషయాన్ని వారికి తెలియపరిచేందుకు పూర్తిగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కార్డన్ సెర్చ్ లో భాగంగా కాలనీ వాసులందరికీ కూడా సైబర్ క్రైమ్ గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. 100 డైల్ చేస్తే పోలీసులు ఏ రకంగా స్పందిస్తారనేటటువంటి అంశంపై కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. కాలనీల్లో పూర్తిగా పోలీసులు ఈ రకమైనటువంటి కార్డన్ సెర్చ్ నిర్వహించడం ద్వారా ఎవరైతే ఆకతాయిలు కావచ్చు ఇతరత్ర వారంతా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు ఇతరత్ర ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఈ కార్డన్ సెర్చ్ దోహదపడుతుందంటూ కూడా కాలనీ వాసులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 6 గంటల నుంచి 8 గంటల వరకు సుమారు 2 గంటల పాటు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగానే పూర్తిగా ఎవరైతే పత్రాలు లేనటువంటి వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.